టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కోల్కతా ఇన్సిడెంట్ పైన చాలా వీడియోస్ చేస్తున్నాము. ఇప్పుడు సందీప్ ఘోష్ ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటారు కదా, మరి అసలు అంటే ప్రిన్సిపల్ అయ్యుండి కూడా ఇలాంటి దాంట్లో మరి ఒక భాగస్థుడే తను కూడా. ఈ రోజు రైడ్స్ కూడా జరుగుతున్నాయి ఇంటి పైన, పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా తనకు కూడా చేశారు. తనతో పాటు సంజయ్ రాయ్, ఇంకొక 6-7 జరిగిందని చెప్పి న్యూస్ చూస్తున్నాం మనం. మరి ఈ విషయాన్ని ఎలా చూద్దామంటారు? ఒక ప్రిన్సిపల్ అయ్యుండి, అతను ప్రిన్సిపల్ అయ్యి కూడా 1 year ఏదో అయిందని విన్నాను నేను. అంటే అంతకుముందు వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాడు. అంటే ధనకాంక్ష, దానివల్ల ఎప్పుడెప్పుడు ప్రిన్సిపల్ అవుతానా, ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చుట్టాలు కాబట్టి వాళ్ళని అపాయింట్ చేశారని విన్నాను. మరి అలాంటప్పుడు ఎప్పుడెప్పుడు మనవాడు ఒక స్టేజ్కి వస్తాడా, అంటే ఎలిజిబుల్ అవ్వాలి కదా, వాడిని అపాయింట్ చేసేస్తే ఇద్దరం కలిసి సంపాదించుకోవచ్చు అనే థాట్ తోటి వాళ్ళు హయ్యర్లో చేసుకున్నారు, వాళ్ళ లెవెల్కి తగ్గట్టు చేసుకున్నారు. అయితే అది వదిలేద్దాము. వాడి యొక్క ఆ స్టేజ్ అనేది ఎలా వచ్చింది అనేది చెప్పాను అంతవరకే. ఇప్పుడు ఎంత సర్వీస్ ఉందో అతనికి మనకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఆ తొందరపాటులో చేస్తున్న నేరాలు ఇవన్నీ. ఇప్పుడు ఎన్నో మనం విన్నాం కదా స్కామ్స్ అతను చేసేవి, ఎన్నో రాకెట్స్ అన్నారు, స్కామ్స్ అన్నారు, రకరకాలు. చివరికి డిస్పోజ్ చేసిన సర్జికల్ థింగ్స్తో కూడా రీసైక్లింగ్ ఈ నేచర్తో చేయించి మళ్ళీ దాన్ని అమ్మిస్తున్నారు. అంటే అవసరమా అండి? ఇప్పుడు కొత్తవి తయారై రావా? ఒక్కసారి టెస్ట్ చేస్తే ఆ గ్లౌజ్ మళ్ళీ అసలు పడేయాల్సిందే. ఒక నీడిల్ యూజ్ చేస్తే మళ్ళీ వాడకూడదు రెండోసారి. మరి అటువంటి ఉన్నప్పుడు రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్నే వాడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎంత దరిద్రమైన విషయం అది. అలాంటివి కూడా చేస్తున్నాడు. అందులో కూడా డబ్బులు సంపాదించాలా? అంటే దొరికిన ప్రతి అవకాశాన్ని ప్రతి యాంగిల్లో నుంచి డబ్బు ఎలా సంపాదించాలా అనే సెర్చింగ్లోనే ఉంటాడేమో వాడు. ఇప్పుడు జరుగుతున్న కేసు కూడా ఈ అమ్మాయి వాడు ఎన్ని బయట పెడతాననటం వల్ల ఈ కేసు జరిగింది. ఇప్పుడు ఎన్ని టెస్టులు చేసినా సరే వాడు చాలా పెద్ద బుర్ర. తర్వాత ఇంత పెద్ద స్కామ్స్ నడుపుతున్నవాడు ఇంత నేర ప్రవృత్తి ఉన్నట్టేగా. ఎప్పుడైనా బయట పడకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకునే చేస్తారు కదా. అంత పెద్ద బుర్ర వాడికి ఉన్నప్పుడు ఇంకా వాడితో పాటు కలిసిన వాళ్ళు ఇంకెంత ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఆ ఏం డిపార్ట్మెంట్సో మనకు తెలుసు, అవి మళ్ళీ పదే చెప్పుకోవద్దు. వాళ్ళు దుష్టత్రయం అని చెప్పాను నేను ముందు ఎపిసోడ్లో. ఆ దుష్టత్రయం ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు ఎటువంటి సలహాలు వచ్చి ఉంటాయి, ఎటువంటి ప్లాన్స్ వచ్చి ఉంటాయి. అంత పకడ్బందీ ప్లాన్స్ తోటి సలహాలతోటి వీడు ఒక నేరం చేసినప్పుడు ఈ పాలిటెస్ట్ ఏంటి, ఇంకోటి ఏంటి వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ ఈ సంజయ్ రాయే సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదే, వీడు ఇంత పెద్దోడు ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి సిబిఐ వాళ్ళు నానా రకాలుగా అన్ని పక్కల నుంచి ఎంత ట్రై చేసినా వాళ్ళకి సమాచారం అందలేదనేది నాకు తెలిసింది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, రెండో పక్క నుంచి, అంటే ఒక పక్కన కట్ అవ్వకపోతే రెండో పక్కన నరుక్కుంటూ రమ్మని పెద్దలు చెప్పారు కదా. అందుకని వీడిని ఈ సైడ్ నుంచి కాదు ఇంకో సైడ్ నుంచి, ఇంకో యాంగిల్ నుంచి వీడిని అటాక్ చేద్దామని చెప్పి వాడికి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పి 15 ప్లేసుల్లో ఒకటేసారి రైడ్ చేస్తారు. ఇప్పుడు మనకు దాని రిజల్ట్స్ కూడా తెలియాలి. అంటే వాడు ఇలా లొంగటం లేదు, వాడు చాలా పకడ్బందీగా, చాలా చాణక్య బుర్రతోటి, మిగతా బుర్రలు కూడా అటువంటివే, వీళ్ళందరూ కలిసి చేసిన ప్లాన్ డిజైన్ కాబట్టి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కట్లు. ఒక మనిషి మామూలుగా ఒక కఠినమైన ఘోరాతిఘోరమైన ఒక నేరం చేస్తే సిబిఐ వాళ్ళకి నిమిషంలో వాళ్ళు బయటపడేస్తారు, నిమిషంలో కనుక్కుంటారు వాళ్ళు. కానీ వీళ్ళకి ఇన్ని రోజులు పడుతుంది అని అంటే అది ఎంత పకడ్బందీగా ఉన్న ప్లానో చూడండి. అందుకనే వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే పక్క నుంచి రైడ్స్ చేసినప్పుడు ఆ విధంగానే ముందు వాడిని జైల్లో పడేస్తే తర్వాత ఈ కేసుని మళ్ళీ కదుపుతారు. ఎందుకంటే మైండ్ వీక్ అయి ఉంటుంది వాడికి, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ పోతాయి. ఒక విధంగా చెడ్డ పేరు వచ్చి బెంగాల్ స్టేట్లో వాడు నడి రోడ్డుని పడినట్టే, మానసికంగా చితికిపోయాడు. ఆ స్టేజ్లో వీడిని మళ్ళీ మొదలు పెడతారు, ఈ కేసుని తీసుకొస్తారు అనేది నా అభిప్రాయం. మేము మామూలుగా చూసుకుంటే మనం కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం, ఇలాగ మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎగ్జామ్ విషయంలో మార్క్స్ రావాలన్నా, వాళ్ళొక స్థాయి మళ్ళీ పై దానికి వెళ్ళాలి అన్నా, సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే నువ్వు ఇలా చేస్తే అవుతావు, నువ్వు ఇలా నా దగ్గరికి వస్తే అవుతావు అని మనం కొన్ని మూవీస్లో చూసాం మనం. అంటే ఇక్కడ కూడా ఎవరైతే ఈ సందీప్ ఘోష్ ఉన్నాడో ప్రిన్సిపల్ కూడా ఈ అమ్మాయి విషయంలో ఇలాంటి ఏమైనా జరిగిందని అనుకుంటున్నారా?
ఇట్లా జరుగుండొచ్చు. ఈ అమ్మాయి విషయంలో అవటానికి ఛాన్స్ లేదు. ఈ అమ్మాయి విషయంలో అంటే గత 6 నెలల నుంచి ఈ అమ్మాయి మీద జరుగుతున్న టార్చర్ ఒకటే అని మనం విన్నాం. ఈ అమ్మాయి చిన్న చిన్నగా అన్ని కనిపెట్టడం అనేది కనిపెట్టేదని తెలుస్తుంటాయి కదా, అందరికీ తెలుసు. కానీ ఈ అమ్మాయికి నచ్చక బయటకు వచ్చింది. సో ఈ యాంగిల్లోనే ఈ అమ్మాయిని భయపెట్టి బెదిరించి టార్చర్ పెడుతున్నారు. అంటే రకరకాలుగా బెదిరించి ఉండొచ్చు. నీ ఫ్యామిలీని లేపేస్తామని కానీ, నీ జీవితం ఇంకా కుక్కలు చింపిన విస్తర చేసి పారేస్తామని కానీ, ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి. ప్రత్యేకంగా సెక్స్ దృష్టితో కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ శాలిటీ లేకుండా చేయాలి. ఆ మనిషి ఉంటే కదా వీళ్ళవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఆ మనిషిని లేపేయాలి అని ఆ రకమైన బెదిరింపులతోటి జరిగే ఉంటుంది. మేడం, మీరు ఎంతో మంది కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా, చాలా మందికి పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి. మనం సంజయ్ రాయ్ గురించి మాట్లాడుకున్నాం, సరే నేర ప్రవృత్తి ఉంది, బ్యాక్గ్రౌండ్ అలా ఉంది అన్న. మరి ఇక్కడ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, అంటే ఒక ప్రిన్సిపల్ అయి ఉండి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ అతని చేతిలో ఉంటుంది కదా, మరి అతని యొక్క మనస్తత్వం ఇట్లా ఎలా అంటారు? అంటే ఇది ఒక మర్డర్ అండ్ దీన్ని మనం ఇంకోలా కూడా చూస్తున్నాం, మర్డర్ అండ్ రేప్ కూడా చేశారు ఇక్కడ. అక్కడికి అమ్మాయి లాస్ అయింది, అమ్మాయి లైఫ్ పోయింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇతను మొదటి నుంచి పొలిటికల్ సపోర్ట్ ఉంది కదా, ఇతను యాజ్ ఎ డాక్టర్ ఆ టైం నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. వైస్ ప్రిన్సిపల్ అయ్యాడు, ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాడు. అంటే ఇతను మనం విన్నాం, నేర చరిత్ర ఉంది ఇంతకుముందు కూడా. అంటే ఫ్యామిలీని కూడా ఒక రకంగా టార్చర్ పెట్టాడని కూడా మనం విన్నాం, వైఫ్ని కానీ ఇంకెవరిని పెట్టాడో. చాలా ఇటువంటి నేరాలు ఇతనికి లిస్టులో ఉన్నాయి అని చెప్పి మనం విన్నాం. అంటే ఇతనికి ధన ఆశే. ఈ ధన ఆశతోటి రకరకాలుగా ఇక విద్యార్థులు లేదు, ఒక డాక్టర్ అంటే ఒక దేవుడు భావన అని అందరూ అనుకుంటారు అనే ఫీలింగు, ఇవన్నీ పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టి తనకేం కావాలో అది త్వరగా నేను దాకా చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇవన్నీ ట్రాష్ పక్కకు పెట్టు, ఇవన్నీ తర్వాత చూద్దాం, ముందు మనం ఇంత సంపాదించుకున్న అమౌంట్ పక్కన పడేసుకోవాలి. అందులోకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కదా, పొలిటికల్ కానీ రిలేషన్స్ ఇవన్నీ వాళ్ళకు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ పోతే, లేకపోతే ఆ పొలిటికల్ దాంట్లో ఉంటారు కదా డిపార్ట్మెంట్స్లో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దిగిపోతేనో మళ్ళీ తనకు అవకాశం రాదు. ఈ తొందరలో వాడు పిచ్చి పిచ్చిగా సంపాదించేయాలని ఆశ పట్టింది వాడికి. పట్టి ఇంక ఇవన్నీ పనిచేయమండి వాళ్ళకి, ఇవన్నీ దృష్టికి రావు. ఏ ఆలోచనతో అయితే ఉంటారో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంక ఏవి గుర్తురావు. ఆకలి వేసిన వాడికి తొందరగా కాళ్ళు కడుక్కోవాలని కూడా ఆలోచించకుండా ముందు భోజనం చేయాలని ఎలా అనుకుంటాడో వీడు కూడా అంతే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇవన్నీ మళ్ళీ వాళ్ళ పదవుల్లోంచి దిగిపోతే మనకి ఇవన్నీ జరగకపోవచ్చు, మళ్ళీ మనం సంపాదించుకోలేము అని అతిగా ఆశపడిన ఏదో సామెత చెప్తారే, అతిగా ఆశపడితే ఇప్పుడు ఏమైంది? ఇది తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనలను బట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే దేనికి అతిగా పడకూడదు. ఇది జరిగింది కాబట్టి మనకి తెలిసింది, ఒక ప్రిన్సిపల్ అయ్యిండు కూడా ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి. మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా మేడం, మనకు బయట తెలియని చాలానే ఉన్నాయి. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. దొరికితే దొంగ, లేదంటే లేదు అని అంటారు కదా. అంటే ఓవరాల్ గా, అంటే ఒక ప్రిన్సిపల్ ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వాడికి నలుగురిని కలుపుకొని చెయ్యాలి, ఏది చేసినా మంచైనా చెడైనా. కాబట్టి నలుగురు కావాల్సిందే, వాడు ఒక్కడే చేయలేడు. వాడికి ఆ ధనాశతోనే ఆ దృష్టితోనే ఉన్నాడు కాబట్టి త్వరగా నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అనుకున్న తొందరపాటుతోనే వాడి నేరాలన్నీ చేస్తున్నాడు. తర్వాత చాలా మెడికల్ కాలేజీలో మీరు అన్నట్టు జరుగుతున్నాయి, కానీ ఇటువంటి కృత్యాలు ఎవరు చేయలేదు. మహా అయితే ప్రొఫెసర్స్ టార్చర్ పెడతారు, వర్క్ ఎవరు వాళ్ళకి డెడ్ లైన్స్ చాలా తొందరగా పెట్టి సబ్మిట్ చేయమంటారు, వాటిని కూడా తొందరగా వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఏదో ఉంటాయి ప్రాసెస్లు, వాళ్ళ డ్యూటీస్ కూడా ఎక్కువ చేయడం, అవన్నీ కూడా వాళ్ళకి చెయ్యరట. అటువంటి టార్చర్స్ ఉంటాయని విన్నాను, కానీ ఇలాంటివి లేవు ఎక్కడా కూడా. ఒక స్టూడెంట్ మీద మొత్తం అంత పెద్ద పెద్ద తలకాయలు, పుచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశారు. అంటే ఇదంతా ధనాపేక్ష అంటారా మేడం? మరంతే, ఇంక దేనికోసం చేస్తున్నాడు ఆ సందీప్ ఘోష్ అనేవాడు? దేనికి చేస్తున్నాడు? ఏం ఆశించి చేస్తున్నాడు? ఈ పిల్లని ఆశించా? ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు అక్కడ. ఈ పిల్ల దగ్గర స్పెషల్ ఏంటి? ఏమీ లేదు కదా, నార్మల్ స్టూడెంట్, కొత్తగా వచ్చింది ఆ అమ్మాయి కూడా. వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద ఎటువంటి స్పెషల్ దృష్టి ఉండదు. ఈ అమ్మాయి ఎదిరించింది కాబట్టి ఈ అమ్మాయి మీద దృష్టి పడింది. ఇప్పటి వరకు వాడికి సజావుగా సాగింది మొత్తం అంతా. అందరూ వాడి సానుభూతి పరులని చెప్పుకున్నాం కదా, అందరూ కూడా ఇప్పుడు ఒక జాయిన్ అవ్వగానే పైనోడు చెప్పేస్తాడు ఒక సీనియర్, రే జాగ్రత్తగా ఉండు, ఈ కాలేజీలో ఇక్కడ ఇలా జరుగుతుంది, మనం తెలిసినా చూసినా తెలియనట్టు కళ్ళు మూసుకొని పోతేనే మనకి డాక్టర్ పట్టా చేతికి వస్తుంది, మనం బయటకు వెళ్ళి మన ప్రాక్టీస్ మనం చేసుకుంటాం, మన జీవితం మనం జీవించగలుగుతాము
అని అనుకున్నప్పుడు పాస్ అయిపోతుంది ఆ మెసేజ్. అందరూ అలాగే వాళ్ళ పని పూర్తి చేసుకుని బయటికి పోతారు. వీళ్ళందరూ కూడా ఆ పెద్దవాళ్ళ యొక్క సానుభూతి పరులు. ఈ పిల్ల ఏంటంటే సినిమా ప్రభావం ఎక్కువ ఉండొచ్చు ఈ అమ్మాయి మీద, లేకపోతే అమ్మాయికి అటువంటివి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ అమ్మాయి ఎదిరించాలనుకుంది. ఎదిరించడం అనేది మంచిదే, కానీ సింగిల్గా ఏది చేయలేరు. ఇప్పుడు మన స్వాతంత్ర సమర పోరాటంలో ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు అసువులు పాశారు, పేర్లు తెలియని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత పోరాడినా కూడా ఏమైంది, అందరూ చనిపోయారు. చనిపోగా చివరికి మన స్వాతంత్రం వచ్చింది. అలాగే ఈ అమ్మాయి ఒక్కతే ఫైట్ చేస్తే ఇందులో న్యాయం జరగదు. కావాలంటే ఒక ధర్నా చేసి ఒక ఉద్యమాలు చేసి ఉండాల్సింది కలిసికట్టుగా. అది వేరే కాలేజ్ అయితే వాళ్ళు కలిసి వచ్చేవారు. ఇది మెడికల్ కాబట్టి మా కెరీర్ పాడవుతుంది, మా ఫ్యూచర్ పాడవుతుంది అన్న దృష్టితో ఎవరు కోఆపరేట్ చేయలేదు. దానివల్ల ఏమన్నా నేను సింగిల్గానే ఫైట్ చేస్తానని చెప్పి సింగిల్గా మొదలుపెట్టింది. ఇది ఇవాళ నిన్న కాదు, 6 months నుంచి జరుగుతుంది అంటున్నారు. 6 months నుంచి జరుగుతున్నప్పుడు 10 మందిని కూడా ఈ అమ్మాయి కూడగట్టుకోలేకపోయింది అని అంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో, ఎంత సానుభూతి పరులుగా వాళ్ళు ఉండిపోయారో మిగతా వాళ్ళు అర్థమవుతుంది మనకి. అప్పుడైనా ఈ అమ్మాయి ఒక 2-3 నెలలు ట్రై చేసి వాళ్ళు బెదిరించడమో బుజ్జగించడమో ఏదో ఒకటి చేసి ఉంటారు. అప్పుడైనా కొంచెం విత్డ్రా అయితే బాగుండేది. ఒక్కళ్ళతో సాధించేది ఏమీ ఉండదండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.